అయితే రెండోది అక్కడ ప్రభుదర్శనం, మూడోది పరిశుద్ధమైన జీవితానికి సాదృశ్యం ఉంది. ఎత్తు కలిగిన చెట్టుగా కనపడుతుంది, రాజరికం కలిగిన చెట్టుగా కనపడుతుంది, అరసలు తీర్చే చెట్టు. మూడోది ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే చూడండి, అక్క ఆమోస గ్రంథం 2:9 చూడండి. ఈ యొక్క సింధూవృక్షం యొక్క గొప్పదనాల గురించి మనం చూస్తే ఆమోస గ్రంథం 2:9 ఇలా రాయబడుతుంది. ఏమంటే దేవదారు వృక్షమంతా ఎత్తైన వారును, సింధూర వృక్షమంతా బలము గలవారు, అమోరీలను వారి ముందర నిలవకుండా నేను నాశనము చేస్తుంది కదా. దేవుని స్తోత్రం. చూడండి, ఇది ఒక బలమైన చెట్టు. ఈ సింధూర వృక్షం ఆడదమ్మా, ఇట్ వాజ్ ఎ స్ట్రాంగ్ ట్రీ. చాలా బలమైన చెట్టు ఇది. కానీ ఈరోజు క్రైస్తవుడు భక్తిలో బలమైన వాడిగా ఉండాలి. అందుకనే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 చూస్తే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు. 6:10 ప్రకారము ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఆయన ఎఫెసీ 6:10 ఎలా చెప్తా ఉన్నాడు. ఏమని తెలుసా? తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులే ఉండి. ఎలా ఉండాలంటున్నా? బలవంతులే ఉండాలి. ఎప్పుడు బలహీనంగా ఉంటున్నాం, బలం కలిగి ఉండాలి. yes, we are strong because our God is a strong God. Our God has a mighty God. నా ప్రభు అంటాడు, గొప్ప శక్తి కలిగిన వాడు, మహాశక్తి కలిగిన దేవుడు. ఆ మహాశక్తి కలిగిన దేవుని యొక్క నీడలో నేను ఉన్నాను కాబట్టి నాకు ఎలాంటి బలం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16:13 కూడా అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తా ఉన్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16:13 ఇలా రాయబడతా ఉంది. ఏమంటున్నామైనా మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. ఎలా ఉండాలంట? పౌరుషం గలవారే ఉండండి, బలవంతులే ఉండండి. దేవుని స్తోత్రం. ఎప్పటికప్పుడు స్ట్రాంగ్. మనం ఎక్కడా కూడా వెనకబడిపోకూడదు, స్ట్రాంగ్ ఉండాలి. బలహీనత వచ్చినా, కష్టం వచ్చినా, ఏమొచ్చినా, సమస్యలు వచ్చినా సింధూవృక్షం ఎలా ఉంటుందంట? బలంగా ఉంటుందంట, ధీటుగా ఉంటుందంట. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఏమంటాడు ఆమోస గ్రంథంలో? సింధూవృక్ష యొక్క బలం, సింధూవృక్ష యొక్క బలం. దేవుని స్తోత్రం. తర్వాత మనం చూస్తే ఈ చెట్టు సూర్యచంద్రుల వైపు పెరిగి చెట్టు అంటది. సూర్యచంద్రులు ఎటువంటి వైపు పెరుగుతారు. ఈరోజు మనం కూడా దేవుడు యేసుప్రభు మరి ఏమన్నారంటే, మరి యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 మీరు వెలుగులో ఉన్న ప్రకారం వెలుగుతో సహవాసం, అన్యోన్య సహవాసం గలవారమే, వెలుగులో ఉండాలి, చీకట్లో ఉండకూడదు అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:10 చూసినట్లయితే వెలుగు సంబంధంగా జీవించాలని కోరుకుంటాడు. కనుక నా ప్రియమైన ఫ్రెండ్స్, 5:10 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:10 పరీక్షించు వెలుగు సంబంధం వలె. దేవుని స్తోత్రం. ఎలా నడుచుకోవాలంటమ్మా? వెలుగు సంబంధం వలె నడుచుకోవాలి. తర్వాత మనం ఈ యొక్క చెట్టు ఎలాంటిదంటే అనేక నీడనిస్తుందమ్మా. దేవుని స్తోత్రం. అంటే చూడండి, కీర్తన గ్రంథం 36:7 చూడండి. కీర్తన గ్రంథము 36:7 బైబిల్ చెప్తుంది. కీర్తన గ్రంథము 36 నీ కృప ఎంత అమూల్యమైనది, నరుల నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఈరోజు అగ్గే అనుకుంటా, అగ్గేలో అనుకుంటా, యెహోవా రెక్కల నీడను ఆరోగ్యము. దేవుని స్తోత్రం. ఈరోజు నీవు దేవుని నీడలోకి వచ్చేయాలి. నీకు స్వస్థత కావాలంటే, నీకు బలం కావాలంటే, నీకు ఆరోగ్యం కావాలంటే, నీకు శాంతి సమాధానం కావాలంటే ఒక పరమవైద్యుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ పరమవైద్యుడి దగ్గర మనం రావాలి. అందుకే మహోన్నతుని చోట నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. కీర్తన 91:1 ఎవరి మీద? మహోన్నతుడు. దేవుని స్తోత్రం. ఈ మహోన్నతుని చోటని ఎవరైతే ఉంటారో, కానీ క్రైస్తవుడు అందరూ ఆయన నీడను అనిపిస్తూ అనేకులు నేర్చేవారిగా ఉండాలి. అందుకే యెషయా గ్రంథం 6:3 చూస్తే ప్రవక్త అయినటువంటి 6 ప్రవక్త యెషయా 6:13 దానిలో 10వ భాగము మాత్రము
మాత్రము విడువబడిన యెషయా గ్రంథము 6:13 ఇలా రాయబడుతుంది. ఏమనంటే, కావున నా ప్రజలు జ్ఞానం లేకయే చెరపట్టబడిపోవచ్చున్నారు, వారిలో గర్లైన వారు నిరాహారులుగా ఉన్నారు, సామాన్యులు దప్పిచేత జ్వరపీడిలవుదురు అంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ 6:13 చూస్తే, అతడు ఇలాగ తెలిపాను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించడం చాలదనుకుని నా దేవుడు కూడా విసిగిద్దురా అంటున్నాడు. దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ చిగురించే అనుభవం కావాలి, చిగురించే అనుభవం కావాలి. మనం చూస్తే మొద్దు నుండి చిగురు, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అని రాస్తారు. దేవుని స్తోత్రం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టునని మరో చోట భక్తులు రాయిస్తాడు. దేవుని స్తోత్రం. 11:1 యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు మరి దేవుని యొక్క బిడ్డలుగా మనలో విసిగించకూడదు. మన కష్టాలు, మన సమస్యలు, ఇబ్బందులు. ఇక్కడంట ఈ సింధూక్షం అంట నరికినా కూడా తిరిగి చిగురిస్తుందంట, ఎండిపోదంట. అలాగే మన కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు ఎప్పుడు వచ్చినా, అందుకని అపోస్తలుడు రోమా 8:35 చూస్తే అది చెప్తాడు, మరణమైన, కష్టమైన, సమస్య, ఇబ్బంది ఎరిగేది ఏదైనా నువ్వు ప్రభు ప్రేమ నుండి ఎడబాపుకోకూడదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి ఏదైనా రానివ్వండి, ఏ పరిస్థితులు రానివ్వండి, ఎలాంటి బలహీనత రానివ్వండి, ఎలాంటి కష్టాలు, సమస్యలు వచ్చినప్పటికీ కూడా, అంటే నరికిన అనుభవం, అది పడగొట్టిన అనుభవం, కానీ మరలా తిరిగి లేవాలి. సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగిరితే అంట పడిపోతాయంటే అక్కడ ఉన్నమాట, మరలా ఏ విధంగా పడిపోయినా మరలా బలం పంచుకుని మనంత తిరిగి ఎగిరితే అంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఆత్మీయతలో, భక్తిలో, అన్ని విషయాలలో ఒకవేళ పడిపోయినా, శైతాను మనం పడగొట్టినా, మనలో ఎలా ఉండాలంటే, ఆనాడు ఆ సింధూరవృక్షం నరిగితే మరలా తిరిగి ఎలాగైతే చిగురిస్తుందో, మనం కూడా ఎలాంటి పరిస్థితుల్లో మన ఆత్మీయ జీవిత పడిపోయినప్పటికీ కూడా దాన్ని పాడు చేసుకోకుండా, ఎండిపోనివ్వకుండా మరలా చిగురింప చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టినని భక్తులు సెలవిస్తా ఉన్నాడు. చివరిగా నా మాటలు ముగిస్తున్నాడు. ప్రియమైన సహోదరుడు, కీర్తన గ్రంథం 28 చూస్తే, కీర్తన గ్రంథం 28:8 కీర్తన గ్రంథం 28 తన జనులకు చూడండి. ఇంకా యెషయా కీర్తన గ్రంథం 28:8 ఏముందంటమ్మా, యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తులకు రక్షణ దుర్గము, మీ జనులను రక్షింపము, మీ స్వాస్థ్యము ఆశ్రయింపము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపము. ఆశ్రయించే చెట్టుది, నీడనిచ్చే చెట్టుది, బలమైన చెట్టుది, అలసరించే చెట్టు, రాజ్యసం కలిగినటువంటి చెట్టు, ఎత్తికు ఎదిగించే చెట్టు, పరిశుద్ధతకు నిర్ణయంగా చేసే చెట్టు, ప్రభు దర్శనం చూసిన చెట్టు, బలిపండం యొక్క అనుభవాన్ని చూపించిన చెట్టు, నరికినా చిగురించే చెట్టు అనుభవం కలిగి చివరిగా ఆశ్రయించే చెట్టుగా నీవు ఎన్నడూ కూడా ప్రతి వారికి ఎలా ఉండాలి. అదే 46 చూస్తే యెషయా గారి కీర్తన గ్రంథం 46 ప్రకారం బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? 46 భక్తులు ఇలా కీర్తన రాస్తా ఉన్నారు. దేవుడు మనకి ఎలా ఉన్నాడంటే, ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకుని సహాయకుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆపత్కాలములో నిలిచడమా ఆయన నమ్ముకోదగిన రాత్రి. ఎలోను అనేటువంటి న్యాయాధిపతి యొక్క పేరేంటమా అర్థం? ఎలోను అంటే అర్థం ఏంటమ్మా? సింధూర వృక్షం. కాబట్టి అలాంటి సింధూర వృక్షం లాంటి అనుభవం ఆ ఎలోనికి దేవుడిచ్చి సుమారు ఇశ్రాయేలును 10 సంవత్సరాలు పరిపాలన చేసిన రాత్రి మన కుటుంబాల్లో, మన గ్రామాల్లో, మన సంఘాల్లో సింధూర వృక్షపు లక్షణాలు కలిగిన వ్యక్తిత్వాలు, సింధూర వృక్షం కలిగినటువంటి పవిత్రత, బలమైన అభిషేకం మరి మన కుటుంబాల్లోనికి, మన సంఘాల్లోనికి, మన దేశానికి, అనేక ప్రజలకు దేవుడిటువంటి అభిషేకము కలుగు చేయనుగా కానీ ప్రార్థిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించాను. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. పరిశుద్ధాత్మ ఈ రాత్రి కాల సేవ పరిశుద్ధ సన్నిధిలో ఎలోను అనేటువంటి ఒక న్యాయాధిపతిని, ఇబ్షాను తర్వాత నా తండ్రి
మరి ఆ ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా చేశావు. ఆ న్యాయాధిపతి జెబూలూనీయుడు ప్రభా. ఆ జెబూలూయ ప్రాంతానికి చెందినటువంటి ఎలోనుని మీరు ఆస్వాదించి అనగా సింధురోక్షం అనుభవంలోనికి ఆ బిడ్డని దీవించి 10 సంవత్సరాలు చక్కని పరిపాలన చేయడానికి సహాయం. ఈరోజు కూడా కుటుంబాల యజమానుడు ఒక ఎలోనుగా మారాలి, అనగా సింధురోక్షంగా మారాలి. యవనస్తురాలు నాయన సింధురోక్షంగా మారాలి. సహోదరి సింధురోక్షంగా మారాలి. వృద్ధులు, యవనస్తులు, సకల ప్రజలు సింధురోక్ష అనుభవంలోకి రావాలి. రాత్రి తండ్రి ఎంతమంది అయితే రాజస్థాన్ని కోల్పోతున్నారు, ఎంతమంది అయితే బలాన్ని కోల్పోతున్నారు, ఎంతమంది అయితే ప్రభా భక్తిని కోల్పోతున్నారు, పరిశుద్ధతను కోల్పోతున్నారు నాయన. అలాంటి విడలకు నాయన నీ పరిశుద్ధత, నీ బలము, నీ శక్తి, నీ నీతి, యథార్థత నాయన మీరు అనుగ్రహించండి. కష్టమైన నష్టమైన నూనెనా ఎలాంటి పరిస్థితి నా ప్రభుత్వం నేను బతుకుతాను తీర్మానంలో నా ప్రియ అక్కలు, చెల్లెమ్మలు, సహోదరి, బాలుడు, బాల కుటుంబాలందరినీ గురించి కృష్ణ. ఎవరైతే కుటుంబాలు అయితే సమస్యలు, శోధనలు ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసి తీసివేయండి. గొప్ప స్వస్థత విడుదల ఇచ్చేది నాన్న. సంఘ బిడ్డల మీద ఏర్పాటు చేస్తున్న ప్రతి దురాత్మ చీకటి శక్తులారా ఇచ్చినప్పుడు రేడియోస్ క్రీస్తునామంలో గద్దిస్తూ ఉన్నాను తండ్రి. అన్నాడు శతాధిపతి అన్నాడు, యేసయ్యా నువ్వు ఒక మాట సెలవిస్తే చాలు నా దాసుడు బాగుపడతాడు. అదే వాక్యాన్ని ఎత్తి పట్టుకుని ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. ఈ రాత్రి ప్రభు గద్దిస్తా ఉన్నాను. కుటుంబాల్లో ఏర్పాటు చేస్తున్న బలహీనతలైనా యేసు క్రీస్తును పారిపోమని ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. సహాయం చేయండి. పరిశుద్ధాత్మ శక్తి ఇదిగో నాయన అనేక కుటుంబాల్లో దుఃఖాన్ని, వ్యాధులను, కష్టాన్ని కలుగు చేస్తా ఉన్నాయి. భయంకర రోగాలు, టైఫాయిడ్ జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు, అలాగే మలేరియా జ్వరాలు, రకరకాల వైరస్, కంతులు, క్యాన్సర్ రోగాలు, భయంకరమైన స్త్రీ సంబంధమైన రోగాలు, పురుష రోగాలు, అతని కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్, రకరకాల సమస్యలతో, ఒత్తిడితో, మానసికమైన క్షోభ అనిపిస్తున్న ప్రతి బిడ్డ మీద, మానసికమైన దౌర్భాగ్యాన్ని కల్పిస్తున్న ప్రతి పరిస్థితుల మీద యేసుక్రీస్తు నామములో యుద్ధము ప్రకటిస్తా ఉన్నాను నాయన. విజయం యేసుక్రీస్తు నామములో మేము పొందుకుందాము గాక అని ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. దయచేయండి ఆయన గొప్ప విజయాన్ని కుటుంబానికి ఇవ్వండి ప్రభు. ఆర్థికమైనటువంటి దుస్థితి, అనగా శారీరకమైన బలహీనతమైన దుస్థితి నా తండ్రి, నాయన భయంకరమైన భక్తిహీనతల దుస్థితి, నాయన నిర్లక్ష్యమనే వైద్యాన్ని ప్రభు కలుగు చేస్తూ దారిద్ర్యాన్ని ఇదిగోనైనా మరి భయంకరమైనటువంటి పరిస్థితులు కలుగు చేస్తుండగా వాటిని పారదోలని పొందనాలి. ప్రతి కుటుంబంలో జీవాన్ని మంది ఆనాడు హోషమంటున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే స్తుతిస్తాం. ఈ రాత్రి అనేక తీర్మానం తీసుకుని ఉదయకాలి పరిశుద్ధ పాద సన్నిధిలోనికి భర్త, భార్య, బిడ్డలో నైనా నీ సన్నిధికి నడిపించబడుదురుగా. ఆటంకాల అడ్డులు తీసివేయండి. ఎలాంటి ఆటంకాల అడ్డులు ప్రభు, ఎలాంటి పరిస్థితులు వారిని కట్టి పట్టుద్ది నాయనా. ఆదివారమే రకరకాల పరిస్థితులు, ఆదివారమే రకరకాల ఫంక్షన్ ఉంటే ఉండొచ్చు నాయన. ఎన్నున్నా, ఎన్ని ఇంపార్టెంట్ పనులున్నా, ఎంతటి ప్రభు పరిస్థితులు ఉన్నప్పటికీ మొదటి ప్రాధాన్యత నీకు ఇచ్చి నిన్ను ఆరాధించుకుని తదుపరినైనా వారు పని చేసేవారిగా, ప్రారంభించేవారిగా, నడిపించేవారిగా చేయండి తండ్రి. అట్టి విశ్వాసంలో సంఘాలను మేల్కొల్పండి. ఈ రాత్రి నిద్రిస్తున్న, నిర్జీవమైపోయినా, వెళ్ళిపోయిన ఎన్నికల్లా ఎంతమంది అయితే ప్రార్థన లేకుండా, విశ్వాసం లేకుండా, భక్తి లేకుండా, ప్రార్థన లేకుండా లోకంలో తిరిగాడుతూ భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన దయపు జ్ఞానముల చేత నింపబడి నాశనం అయిపోతున్నటువంటి నా ప్రజలను తిరిగి నా జీవాత్మ చేత నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. Right now, fill in the Holy Spirit right now, each and every person right now, in the name of Jesus Christ of Nazareth, Nayana. యేసు కృష్ణలో వారిని నింపని నాయన నిబంధనలు. You have to give them the vision today, నాయన. ఈ రాత్రి నాయన ఈ రాత్రి కూడా అనేకుల మీదకి ఒక దర్శనం దిగి వచ్చింది కాక నా తండ్రి. దర్శనములు చూడాలి నాయన. ఆనాడు సింధూరంలో నాయన అబ్రహాము యెహోవాను చూశాడట నాయన. యెహోవాను చూడగలిగినటువంటి అనుభవం నాయన క్షమించింది నా తండ్రి. ఈ రోజు నేను అనేకులకి ఈ రాత్రి నేను చూసే భాగ్యాన్ని ఇవ్వండి. ఎలాంటి బలహీనత లేకుండా లేవనెత్తండి. గతించిన వారిని వారి వరకు నడిపించాను ఆయన. కొన్న ఇవంతా చంద్రబిడ్డ తల్లిని దీవించండి, చంద్రబిడ్డను దీవించండి అయ్యా. బాలుడు, బాలిక, యవనస్తులు, సహోదరి సోదరు
హాస్పిటల్ ఎంతో మంది మగ్గిపోతున్నారు, కానీ ఎన్నో వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. తండ్రి బిడ్డలకు స్వస్థత లేకుండా, మనశ్శాంతి లేకుండా ఉంటున్నారు. కొందరు పురుషులు నా తండ్రి ఎంతో కష్టపడేవారు, బలహీనైపోయారు నాయన. ఎంతో మంది సహోదరులు బలహీనమైపోయారు నాయన. ఎన్నో పరిస్థితులు వారిని పట్టి ప్రభువాన్ని పని చేసుకోలేని బలహీనం చేసేసి, ఇదిగో అతని ఆహారం కూడా సహించలేని బలహీనత, అయ్యా కూర్చోలేని లేవలేని స్థితిగతులతో బిడ్డలు పెరాలసిస్, పక్షపాతంతో నరాలు వీక్నెసెస్తో నా తండ్రి బిడ్డలు నలిగిపోతా ఉన్నారు నాయన. ఓ రకరకాల సమస్యలు దుష్టుడు అణిచివేస్తున్నాడు ప్రభా. ఇదిగో కుటుంబాలను భయంకర వ్యసనాలు పెట్టి, ఇదిగో నా తండ్రి లక్ష అప్పులు, వేల అప్పులు నా తండ్రి భయంకరంగా నా తండ్రి ఈఎంఐలు, లేకపోతే అనేకమైన సీట్లు, అనేకమైన పరిస్థితి చేత సతమతం అయిపోయి మనశ్శాంతి లేకుండా నాయన టెన్షన్తో బ్రతుకుతున్నారు ప్రభా. వారి చేతుల కష్టాన్ని లక్షాకరమైన దేవత మింగి వేస్తుంది ఆయన. అటువంటి పరిస్థితి బిడ్డలు విడుదల దయచేయండి. వారి చేతుల కష్టాన్ని ఆశీర్వదించండి ఆయన. రుణాలు దూరపరుచుకుని స్వేచ్ఛ జీవితాన్ని పొందుకునే భాగ్యము క్రైస్తవులు దయచేయండి. ఆదివారం స్వేచ్ఛగా నేను ఆరాధించుకునే భాగ్యం బిడ్డలు. మా దేశ ప్రధానమంత్రి మంత్రులు ఆయన దీవించండి. మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని దీవించిన మంత్రులు ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ప్రభుత్వ సహాయ సహకారాలు తండ్రి, ఇదిగో నాయన సూపర్ 6 పథకాలు ప్రతి కుటుంబానికి అందుబాటులో రావాలి నాయన. ప్రతి ఒక్క పింఛన్ కానీ నా తండ్రి, పట్టా పాస్బుక్ కానీ నాయన, లేకపోతే నా తండ్రి పట్టాలు కానీ నాయన, ఏ విధమైన ప్రభుత్వ సహాయ సహకారాలైనా అయ్యా మరి ప్రభుత్వ స్కిల్స్ డెవలప్, నైపుణ్యం ద్వారా స్కిల్ డెవలప్ ద్వారా ఉద్యోగాలు ఇస్తారని చెప్తా ఉన్నాడు. ఎవరి బిడ్డలకు, ఆడబిడ్డలు, మగబిడ్డలకు మీరు చక్కటి అవకాశాలు కల్పించండి. అనేకమైనటువంటి ఉపాధి పథకాలు కల్పించండి. నోటిఫికేషన్ విడుదల ఇచ్చేయండి. ప్రమోషన్స్ ఇప్పించేలాగా అధికారులతో మాట్లాడండి. ఇదిగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన సరిచేయండి తండ్రి. ఇదిగో పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేయండి నాయన. అయ్యా అమరావతిని పూర్తి చేయండి తండ్రి. అయ్యా ఎన్నో నిరుద్యోగాలను ఫిల్ చేయడానికి సహాయం చేయండి. మరి స్కాలర్షిప్స్ కానీ ఇవన్నీ కూడా విడుదల చేయండి. ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, రిజర్వేషన్స్, లేకపోతే అనేకమైన ప్రమాణాన్ని సక్రమంగా నాయన ప్రజలకు అందుబాటు చేసి ప్రజల మొహం మరి గొప్పవారిగా చేయండి. అంతకంటే ముందు నాయన నీ సత్యాన్ని తెలుసుకుని నీ వెలుగు మార్గంలో జీవించే భాగ్యం బిడ్డలందరికీ దయచేయండి. ఎలాంటి మతపరమైన కానీ కులపరమైన కానీ సమస్యలు లేకుండా శాంతి సమాధానం మా గ్రామాన్ని దీవించండి. మా గ్రామ పెద్దలు, పెద్దలు, ఎవరు సహోదరులు ప్రతి ఒక్కరిని దీవించి మరి సంఘాలకు స్థానిక సంఘాలు వెళ్ళి నేను ఆనందింపజేసే భాగ్యం తెచ్చాను. దైవజనులు, దైవ సంఘాలను విజయ కృష్ణ ప్రభా. ఇదిగో నేను మా గ్రామ దైవజనులైనా మరి మా ఆలమూరు మండల పాస్టర్ మరి సెక్రటరీ గారు అయినటువంటి రెవరెండ్ రత్నయ్య గారు మన యాక్సిడెంట్కి మరి యాక్సిడెంట్ అయిందంటే వారికి నేను కొంచెం హాస్పిటల్ ఉన్నారు. ఆ దైవజనులను కూడా మీరు బలపరిచి గొప్ప స్వస్థత నా కుమారుని దయచేయండి. వారి యొక్క యజమానురాలు, వారి కుమారులను, వారి సంఘాలను కూడా మీరు ఆదరించి బలపరి సహాయం చేయండి. ఏ దైవజనులు ఎలాంటి కష్టాలు గురి కాకుండా, ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా ప్రభా నీ కంచె వెళ్ళిన నీ కాపుదలు ఉంచండి. అయ్యా నీకే సాక్షి వాడుకుంటుంది. ఏ సంఘం ఎలాంటి దుష్టుడు పని చేయకూడదు, ఏ కుటుంబాలైనా దుష్టుడు పని చేయకూడదు. ఎవరి బిడ్డ మీద ఎలాంటి కాకుండా, పడిపోయేవారుగా కాకుండా నా తండ్రి నీ కాపుదల సహాయం తెచ్చి నేను అపాటి వాళ్ళం ప్రభావ, ఎందుకు పనికిరాని వాళ్ళు మీ కృప, నీ దీవెన, నీ ఆశీర్వాదం లేకపోతే నీ ఒక్క క్షణం కూడా బ్రతకలేము నాయన. కనుక నీ ప్రసన్నత, ప్రత్యక్షత మా మీద ఉంచాడు ప్రభా. ఇగో నేను సేవకుని ప్రభా, అనేక ప్రాంతాలు నడిపిస్తూ అనేకమైన సమయంలో ప్రతి విషయంలో ఆయన మీరు తోడుగా ఉంటూ ఎంతగానో కాచి కాపాడుతున్నాను స్తోత్రాలు ప్రభా. ఇంకా ఆరోగ్యాన్ని, శక్తిని, బలం, ఆర్థిక పరిపుష్టతను, ఆత్మీయాభిషేకాన్ని ఇంకా ఎదిగే వృక్షంగా నా తండ్రి, సింధు వృక్షం వలె ఎదిగి రజసం కలిగిన చెట్టు వలె నా తండ్రి ఆదరించే చెట్టుగా నాయన మీరు ఆశీర్వదించడం ప్రార్థిస్తున్నాను. రాబోతున్న చేసాము ఓ మందిరం ఒక సింధు వృక్షంగా మీరు చేయండి ప్రభా. ఒక బలిపీఠమైన పరిశుద్ధమైన ఒక భక్తులను తయారు చేసే ప్రార్థనా స్థలంగా మార్చండి నాయన. అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. రాత్రి ప్రార్థన పాసం చేర్చుకొని కూడా వచ్చిన బిడ్డలందరినీ కుటుంబాల్లో కూడా గొప్ప కార్యాలు చేయమని, సంఘ బిడ్డలో కూడా గొప్ప కార్యాలు చేయండి, గ్రామంలో కూడా గొప్ప కార్యాలు, రాత్రి కాల దర్శనం మాట్లాడి చక్కటి సుఖనిద్రను ఇచ్చి ఉదయకాలం నుంచి నిలుస్తుంది భాగ్యం దయచేయండి. ఎలాంటి ఇబ్బందులకు లేకుండా సహాయం చేయండి. యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ మరి ప్రార్థించమని మరి అనేకులు ఉన్నారు తండ్రి. వారందరినీ పేరు పెంచి వారి అవసరం అక్రమం మరొకసారి ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి తన ప్రేరణ తెలుచునిగా యెహోవా వారికి అనుగ్రహించును గాక. సర్వ సమృద్ధిగా దీవెనలు విడుదలములు గాక చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థన పాసం చేసుకుని మీరు మహిమ పొందుకొని మా కొరకు త్వరగా రాబోచిన యేసయ్య పరిశుద్ధుని ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమె పరలోకమైన మాకు తండ్రి మీ నామం పరిశుద్ధపరచు, మీరు ఆదరించుగా మీ చిత్త పరలోకం నెరవేర్చి భూమి నెరవేరుగా మా ఆంధ్రాన్ని మాటలు చేసి మీకు చెప్పిన ప్రకారం మా ప్రక్షమ శోధకి రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమె యశక్తమే చేయను ప్రవేశం సంపూర్ణ అపవాదికులంత నాశనం కలుగును గాక. మన తండ్రి దేవుని ప్రేమ కుమారుని సాధన పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు వచ్చిన బిడ్డల సమయంలోకి రాత్రి మాకును ప్రమాణ విషయాలు తోడుకొని ఉదయం కలిగిన శుద్ధి కనపరిచి పర్యాదకు కాచి కాపాడి ఆదరించి సహాయం చేసి బలపరచుదురు గాక. ఆమేన్ ఆమేన్. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఇప్పుడు వచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని దీవించుకున్నాను. పొద్దున వచ్చిందని ఏమో ప్రార్థించాను. ఇసానికి వందనాలు తండ్రి, ప్రియ బిడ్డ దీవెనని జ్ఞాపకం చేసుకోండి. శిరీష్ జ్ఞాపకాల పట్ల అద్భుతాలు చేయండి. ఏమైనా స్కిల్ డెవలప్మెంట్లో బిడ్డలకు కూడా చక్కటి అవకాశం కల్పించండి. నేర్చుకున్న ఆ జ్ఞానం పాడు చేసుకోకుండా, మరి ఇన్ఎక్స్పీరియన్స్ అయిపోకుండా చక్కటి అవకాశం ద్వారా తెరవని ప్రార్థిస్తున్నాను. పెదరాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, కాచి కాపాడుతాను. యువతను కూడా దీవించి ఆశపడి మళ్ళీ అంతా ఆశ్రయించుకుని మీ సన్నిధికి వచ్చిన మీ దీవెనతో నేను దివ్యను బలపరి సహాయం చేయండి. అలాగే నేను అడుగుతున్నాను. అన్నదంతా అన్ని తన తల్లి మనందరినీ దీవించమని, ప్రతి కీడును తొలగించమని, ప్రదర్శనకు దూరపరచమని, ప్రతి ఆటంకాలను తీసుకుని రేపటి దినాన్ని అందరినీ సన్నిధించి మీరు యేసునామములో ప్రార్థన పెట్టుకుంటున్నాము తండ్రి. వెళ్ళిందమ్మా మనం వెళ్ళినట్టుందమ్మా. ప్రార్థన పెట్టించుకుంటున్నారేనండి. సరే తగ్గిస్తాను. చెల్లి పది ఏం చేస్తుంది వచ్చేస్తే పాపం విపరీతమైన వేడమ్మది, వేడి ప్రతి వేడి ఒళ్ళంతా ర్యాషెస్ వచ్చేసినాయి. మొత్తం బాడీ అంతా వచ్చేసిందండి. వారం అప్పుడే వారం నుంచి మందులు వాడుతుంది కదండి, వస్తుందండి. ఏదన్నా కొద్దిగా భోజనం చేసి పురుగు అది తెలియట్లేదండి. స్కిన్ మేడం చూపించానండి, మండపేట రాజమండ్రి నుంచి మేడం, ఆవిడకి చూపిస్తే ఆవిడ టాబ్లెట్లు పెట్టిందండి, ఆయింట్మెంట్. అది రాసాక బాగా తగ్గిపోయింది, మాడిపోయినట్టు అయిపోయినాయండి. మళ్ళీ వెంటనే వచ్చేసింది. అదే మరి గాలి కట్ట వచ్చేస్తుంటే అంటారు కదా, అలాగే అది ఒకసారి ఇల్లుండి సోమవారం మా రాజమండ్రి వస్తారు. రేపు పొద్దున కొంచెం ప్రార్థన చేద్దాం, ఖచ్చితంగా దేవుడు తగ్గిస్తారు. వస్తుంటే అమ్మ వేడికి సోమవారం రాజమండ్రిలో ఎక్కడో అప్పాలు చూపించుకున్నారు.